అందరికీ నమస్కారం. కంటి శుక్రవారం హనుమాచార్య కీర్తన చాలా మంచి, చాలా పాపులర్ రచన. కురంజి రాగం. ఇక్కడ స్వరస్థానాలు అంటే మనకి మంద్రస్థాయి నుంచే స్టార్ట్ అవుతాయి. షడ్జమం, కాకల నిషాదం. ఇప్పుడు మధ్యస్థాయి షడ్జమం, చతుశ్రుతి రుష్మం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దేవత ఎండేప. అలాగే మళ్ళీ దపమ, గరి, సనిస అవరోహం. ముందర చిన్నగా ఆలాపన వస్తుంది. ప మ ప ని ప ప మ ప మరి మరి రీకి ఆసిలేషన్ ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. సరే రే మా ప ప స సరి సరి ని ప ప ని స స. పంచమ నుంచి తారస్థాయి షడ్జమానికి స్లైడ్ అయితే సని ని ప ప మ మరి పా మ ప మరి పని సరి సని ప పని దని ద దరి దని ద దస. కంటి శుక్రవారము రే. ఇక్కడ పాపని నిషాదం పంచమంలో వేస్తూ ఉంటేనే బాగుంటుంది. గడియలేడింట అంటీ అలమేన్మంగ. ఋషభానికి ఆసిలేషన్ ఇస్తూ ఉంటుంది. అండనుండే స్వామిని కంటే. ఇక్కడ చిన్నగా అండ్ చేస్తారు. కంటే శుక్రవారము గడియలేడింట అంటీ అలమేల్మంగ. అండనుండే స్వామిని కంటే దర్శనిప ఏదనిప ప. దైవతల నిషాదం కూడా వేస్తే బాగుంది. నెక్స్ట్ అన్ని చరణాలు ఒకేలాగా ఉంటాయి. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేస్టువలు. ఇక్కడ సాస వేయచ్చు, సనిద కూడా వేయచ్చు. సనిద కూడా వేయచ్చు. రొమ్ము తల మూల చుట్టి తుమ్మెదై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని. ఆ రకంగా వస్తుంది. స్వరం చెప్పండి. చాలా ఎగ్జాక్ట్గా సేమ్, చాలా బాగుంటుంది. చాలా పాపులర్ రచన. రే మా ప పాపని పాప పమ మరి మా పాప మరి మరి సా సా సరి రే 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 మా పమ మరి మా పని పమ పాప మరి మరి సా రే మా పని దరి సని పని పాప. అంటే ఇదంతా కూడా స్పీడ్గా వస్తుంది. దరి సని దని పాప. పా దగ్గర ఆపుతాడు. నెక్స్ట్ రేమ పాప పని పాపమా రేమ ప మ గరి రే సా సరి రే రే మా ప మా. రీ దగ్గర పైన ఎప్పుడైతే కర్వ్స్ పెట్టానో అక్కడ ఆసిలేషన్ ఇవ్వాలి. రెండు ఆసిలేషన్స్ ఇస్తే చాలు. రేమ పని ప మ గరి రే. అలాగే నిషాదం దైవతను వేస్తే బాగుంటుంది. పాని పాపమ సాస సాస. ఇక్కడ పంచమ నుంచి షడ్జమానికి స్లైడ్ ఉంది. సనిద కూడా వేయచ్చు. సగరి సాస సనిద సస పాసా సస నిద పనిద పాపమ రేమ పని పాప మగరి సరి గరి స. ఆ రకంగా వస్తుంది. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేస్టువలు రొమ్ము తల మూల చుట్టి తుమ్మెదై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడి అలమేల్మంగ అండనుండే స్వామిని. చాలా బాగుంటుంది. ఈ ఆలాపన కూడా వేస్తే
చాలా బాగుంది. అందరూ వీణ వాయించేప్పుడు లేదా ఒకరికైనా తదరేనా పమ పమరి మరి ఆ రకంగా వేస్తే బాగుంది. ఒకరికైతే తదరీనా తరనా అనమాట. వీణ వాయించేటప్పుడు అన్నీ మేటకూడదు అనమాట. మేటకుండా మెయిన్ అంటే స్టార్టింగ్ స్వరాలు కానీ లేకపోతే మధ్య మధ్యలో పంచమం దగ్గర అలాంటి వాటి దగ్గర మేడుతూ ఉండాలి. అంతా మొత్తం ఆకారంలాగే వస్తుంది. తదరీనా అన్నప్పుడు అన్నీ మేటచ్చు. మ పని ప తదరీనా పమ పమరి రన అన్నప్పుడు పా మీటుతాము, మళ్ళీ రీ మీటుతాం, మధ్యలో మీటు అలాగే ఆలాపనలాగా వేయాలి. అలాగే కింద తాళ స్ట్రింగ్స్లో ఏదో ఒకటి అంటే మనం ఎలా వేస్తే బాగుంటుందంటే తారస్థాయి షడ్జమ వచ్చినప్పుడు తారస్థాయి షడ్జమ స్ట్రింగ్ తాళ స్ట్రింగ్స్ అది మీటడం, పంచమ వచ్చినప్పుడు పా తాలూకా తాళ స్ట్రింగ్ ఇంకా మిడిల్ది అది మీటడం అలా చేస్తే బాగుంటుంది. అంటే లెర్నర్స్కి అయితే చెప్తున్నాను ఆ రకంగా వాయించాలి ఆలాపన. థ్యాంక్ యూ.